హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునే కాకరకాయ ఫ్రై కాకుండా కాస్త డిఫరెంట్గా చాలా టేస్టీగా కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కాకరకాయ ఉల్లికారాన్ని రుచి చూసారనుకోండి, ఖచ్చితంగా మీరు ఎప్పుడు కాకరకాయలు తెచ్చుకున్నా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నిజం చెప్పనా, కాకరకాయలంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది ఒక్కసారి రుచి చూపించారనుకోండి, మళ్ళీ మళ్ళీ కాకరకాయ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, బట్ టేస్ట్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ చిన్న కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద కాకరకాయలు కూడా తీసుకోవచ్చు. పెద్ద కాకరకాయలు తీసుకుంటే మీరు ఒక్కొక్క కాకరకాయని సగానికి కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయలకి పైన ఉన్న చెక్కుని తీసేసుకోండి. మీకు ఒకవేళ ఆ చెక్కుని తీసుకోవడం ఇష్టం లేకపోతే తీసుకోకుండా డైరెక్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో అయితే ఇలా చెక్కు ఉంటే తినరనమాట, అందుకని నేను కొంచెం లైట్గా చెక్కుని తీసుకుంటున్నాను. సో ఇలా చక్కగా అన్ని కాకరకాయలకు కూడా చెక్కు తీసేసిన తర్వాత కాకరకాయకి మధ్యలో ఈ విధంగా ఒక ఘాటును పెట్టుకోండి. ఇలా ఘాటును పెట్టుకొని కాకరకాయ లోపల ఉన్న గింజలను తీసేసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని కాకరకాయల్లో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి ఈ గింజలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఈ కాకరకాయ ఉల్లికారంలో ఈ గింజలను కూడా యూజ్ చేస్తాము. అది ఎలాగో నేను ఈ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇలా ఘాట్లు పెట్టుకున్న ఈ కాకరకాయలన్నింటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ ఉప్పు పసుపు కాకరకాయలకి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నెని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు చూసారా, ఈ సైజులో ఉండే 3 ఉల్లిపాయలను తీసుకొని వాటిని ఈ విధంగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక 50 గ్రాముల వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. వీటిని కొంచెం కోర్సుగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పుట్నాల పొడిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత కాకరకాయల్లో నుంచి ఇలా కొంచెం నీళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయల్ని చేత్తో కొంచెం గట్టిగా పిండారంటే ఈ కాకరకాయల్లో నుంచి కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట. ఈ నీళ్ళన్నీ కూడా పిండేసి కాకరకాయల్ని ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోండి. మీకు ఒకవేళ ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అనిపిస్తే మీరు ఈ ప్రాసెస్ చేసుకోకుండా డైరెక్ట్గా కాకరకాయలని ఘాట్లు పెట్టేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇలా చేసుకున్నారంటే కాకరకాయల్లో ఉన్న చేదు అనేది సగం వరకు పోతుందన్నమాట. డైరెక్ట్గా వేసుకున్నారంటే కర్రీ కొంచెం చేదుగా ఉంటుంది. మా ఇంట్లో అయితే డైరెక్ట్గా వేస్తే తినరు అనమాట. అందుకని నేను ఈ విధంగా కాకరకాయలని పిండేసి కొంచెం చేదు పోయిన తర్వాత కర్రీని చేసుకుంటాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో కాకరకాయల్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇలా పిండేసిన తర్వాత రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా నీళ్ళన్నీ పిండేసిన ఈ కాకరకాయలు వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా గింజలన్నీ తీసేసి రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా, ఈ కాకరకాయ గింజలను కూడా వేసేసుకొని ఈ కాకరకాయలని అలాగే గింజల్ని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ కాకరకాయ గింజలు అనేది బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. గింజలు సరిగా వేగలేదు అంటే ఈ కర్రీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు. కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి. మీకు ఒకవేళ గింజలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ గింజలు వేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఒక 2-3 నిమిషాలకి చూసారా, కాకరకాయలు అలాగే కాకరకాయ గింజలు చక్కగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత ఈ కాకరకాయలని మాత్రమే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ గింజల్ని సపరేట్గా వేరొక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి ఆల్రెడీ నూనె ఉంది కదా, ఈ నూనెలోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో ఎండుమిర్చి చూసారా, ఇలా లైట్గా రంగు మారేటప్పుడు
ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి. చింతపండు కూడా మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను. ఒకవేళ తగ్గితే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మనకి ఈ కర్రీ కోసం ఉల్లిపాయ ముక్కలు అస్సలు రంగు మారకూడదు, జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది అనమాట. సో ఇక నేను మీకు ఉల్లిపాయలు వేగిన తర్వాత చూపిస్తాను, చూసారా? ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని రెడీగా పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ గింజలను కూడా వేసేసుకొని అవసరమైతే 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని ఈ ఉల్లికారాన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా? ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారాన్ని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ మధ్యలోకి ఈ విధంగా స్టఫ్ చేసుకోండి. సో ఇదే విధంగా అన్ని కాకరకాయలకు కూడా ఉల్లికారాన్ని స్టఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా? పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకున్న ఈ కాకరకాయలన్నింటినీ కూడా ఈ తాలింపులో వేసేసుకొని మిగిలిన ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ కాకరకాయల మీద వేసేసుకొని ఒకసారి కలుపుకొని మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కాకరకాయ ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి, బట్ మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే ఈ కాకరకాయ ఉల్లికారం అనేది తొందరగా మాడిపోయి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. అందుకని వీలైనంత వరకు చిన్న మంట మీదే ఓపిక్గా ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోండి. ఈ కాకరకాయ ఉల్లికారంలో కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ ఇంత నూనె ఎక్కువగా అనిపిస్తే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. సో ఒక 4-5 నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా? కాకరకాయ ఉల్లికారం అనేది మనకి కొంచెం ఇలా రంగు మారి ఉల్లికారం బాగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి ఉంది కదా, ఈ పుట్నాల పొడి అంతా కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ ఉల్లికారాన్ని వేయించుకోవాలి. ఇలా పుట్నాల పొడిని వేసుకొని ఈ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఉల్లికారం అనేది కొద్దిగా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. సో ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కాకరకాయ ఉల్లికారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంతో ఒక్కసారి రుచి చూసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, 100% నేను గ్యారంటీ. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకొని మీరు ఒకవేళ ఉప్పు తగ్గినా కారం తగ్గినా కానీ పైనుంచి వేసుకొని ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కాకరకాయ ఉల్లికారాన్ని మీరు 2-3 రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బయట పెట్టుకున్నా కానీ ఈ కాకరకాయ ఉల్లికారం అనేది టేస్ట్ చేంజ్ అవ్వదు, చాలా చాలా బాగుంటుంది. 2-3 రోజుల వరకు వాడుకోవచ్చు. భలే రుచిగా ఉంటుంది, అసలు నిజంగా మాటల్లో చెప్పలేను. నేను ఇక్కడ మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేశారా? ఆకుకూరలంటే ఇష్టపడిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీగా టేస్టీగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట
పాలకూర ఆకుల్ని తీసుకున్నాను. చూసారా, ఇలా ఒక పెద్ద కట్టని శుభ్రంగా కనీసం ఒక 5-6 సార్లు ఈ పాలకూర కట్టని కడిగేసి తీసుకోండి. ఆకుకూరల్లో మనకి ఇసుక ఉంటుంది కదా, అందుకని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. అదేవిధంగా ఆకుకూరల్ని ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకోకముందే కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆకుకూరలను కడిగారంటే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి అన్నమాట. అందుకని ముందుగానే ఈ ఆకుకూరని శుభ్రంగా కడిగేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు పాలకూర అనేది అంత త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. పాలకూర ఆకులతో పాటుగా కాడలను కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇక నేను మీకు పాలకూర అంతా కూడా శుభ్రంగా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 నుంచి 4 వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయని ఇలా ఒలుచుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు కొంచెం కారాన్ని ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉల్లికారాన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకొని కూడా తీసుకోవచ్చు. రోట్లో దంచుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది మరింత టేస్టీగా వస్తుంది అనమాట. సో ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఈ కర్రీ కోసం ఖచ్చితంగా ఇలా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీ మనకి 2-3 రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది అనమాట. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఆవాలు అనేది చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి ఆవాలు బాగా చిటపట్లాడేటప్పుడు ఇందులోకి 3 లేదా 4 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, ఆ ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోండి. మీరు ఎంత బాగా ఈ ఉల్లికారాన్ని వేయించుకుంటారో మీకు ఈ కర్రీ అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట. దగ్గరే ఉండి ఓపికతో బాగా వేయించుకోండి, మీకు కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో మనకి ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగి ఇలా కొంచెం దగ్గర పడి నూనె చూసారా ఇలా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. నూనె ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకు ఉంది కదా, ఆ పాలకూర ఆకు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పాలకూర అనేది చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. కనీసం ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుంది ఈ పాలకూర మగ్గడానికి. అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ పాలకూరను మగ్గించుకోండి. 5-6 నిమిషాల పాటు అలాగే వదిలేశారంటే ఈ పాలకూర అనేది అడుగంటుతుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మనకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. సో మొత్తానికి ఒక 6-7 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఆయిల్ ఇలా చక్కగా సపరేట్ అయిపోయి పాలకూరలో వేసుకున్న కాడ కూడా చూసారా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు కూడా మీరు చక్కగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇలా చక్కగా పాలకూర అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అది సరిపోకపోతే ఇప్పుడు ఇందులోకి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది, అందుకని కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను. సో ఇలా ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి. ఇలా పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేయించుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి.
సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఈ పాలకూర ఉల్లికారాన్ని ఉడికించుకోండి. సో 1 నిమిషం తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఘుమఘుమలాడుతూ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకూర ఉల్లికారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకొని ఒక్కసారి రుచి చూసారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఆకుకూరతో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇక పక్కన ఏమీ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా పాలకూరతోనే కాకుండా తోటకూరతో, మెంతికూరతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకుని తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే మెంతికూర ఉల్లికారాన్ని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ మెంతికూర ఉల్లికారాన్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెంతికూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మెంతికూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని కానీ ఒక ప్యాన్ను కానీ పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఈ మూడింటిని కూడా కలుపుకుంటూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వీటిని కొద్దిగా దోరగా వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్లో కనుక వీటిని వేయించుకుంటే ఇవి మాడిపోయి ఈ మెంతికూర ఉల్లికారం టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. అందుకని చిన్న మంట మీద దగ్గరే ఉండి కొంచెం దోరగా వేయించుకోండి. చూడండి, ఇలా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్రని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు కొంచెం పల్సు మొల్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. మీరు ఇంత నూనె వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఆ తాలింపు గింజలు వేగి ఈ ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద కట్ట నుంచి తుంచిన మెంతాకుల్ని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా పెద్ద పెద్ద మెంతాకులు కాకుండా చిన్న చిన్న మెంతాకులు ఉంటాయి కదా, ఆ చిన్న మెంతాకులతో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెద్ద కట్ట మెంతాకుల్ని తుంచుకొని శుభ్రంగా కడిగేసి ఈ మెంతాకుల్ని ఇందులోకి వేసుకోండి. ఈ మెంతాకుల్ని తాలింపులోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ మెంతాకుని చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ కనీసం ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోండి. బాగా ఫ్రై చేస్తేనే మీకు మెంతికూర ఉల్లికారం అనేది చేదు లేకుండా ఉంటుందన్నమాట. పచ్చి పచ్చిగా వేయించేసుకున్నారంటే ఇది కొంచెం చేదుగా వస్తుంది అనమాట. అందుకని బాగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, మెంతికూర మనకి చక్కగా వేగిపోయింది. మనకి మెంతికూర అనేది బాగా వేగిందంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మెంతికూరను వేయించుకోవాలి. సో ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, ఆ ఉల్లికారాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మళ్ళీ ఈ ఉల్లికారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మనం ఉల్లిపాయని పచ్చిదే వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోవాలి. ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నారంటే మనకి ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆయిల్ సపరేట్ అయ్యి మనకి ఉల్లికారం కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ ఉల్లికారాన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా, కాబట్టి చూసుకొని కొద్దిగా ఉప్పును వేసుకొని ఈ
టమోటాలని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు అనేది చక్కగా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమోటా ముక్కల్ని గరిటతో ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోండి. సో మొత్తానికి ఒక 3-4 నిమిషాలకి మూత తీసి చూస్తే ఈ టమోటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఈ మెంతికూర ఉల్లికారం నుంచి ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయింది అంటే మనకి మెంతికూర ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. పొరపాటును కూడా దీంట్లో మీరు ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు. నీళ్ళు వేశారంటే ఈ మెంతికూర ఉల్లికారం టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. అందుకని చిన్న మంట మీద మూత పెట్టేసి టమోటా వేసిన తర్వాత ఉడికించుకున్నారంటే మనకి ఇలా చక్కగా మెంతికూర ఉల్లికారం రెడీ అయిపోతుంది. సో ఇలా చక్కగా తయారు చేసుకున్న ఈ మెంతికూర ఉల్లికారాన్ని ఇలా వేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ ఒక్కసారి తిని చూడండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ మెంతికూర ఉల్లికారాన్ని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదనేది ఉండదు అనమాట ఈ ప్రాసెస్లో మెంతికూర ఉల్లికారం చేస్తే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. చుక్క నీళ్ళు కూడా లేకుండానే తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ తోటకూర ఉల్లికారాన్ని మీరు వేడిగా చపాతీతో కానీ ఇలా అన్నంతో కానీ ఒక్కసారి తిని చూసారా, ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. నిజం చెప్పాలంటే ఆకుకూరలంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసి ఒక్కసారి రుచి చూపించారనుకోండి, మళ్ళీ ఆకుకూర అంటే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ తోటకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా, ఇలా పెద్ద కట్టని ఒక తోటకూర కట్టని తీసుకున్నాను. ఈ తోటకూర కట్టని శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని ముక్కలుగా కట్ చేసుకోకముందే క్లీన్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనం ఈ ఆకుకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసామంటే దానిలో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి అన్నమాట. అందుకని ఇలా కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి చూసారా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఆకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగిపోతుంది అనమాట. అలాగే కాడలను కూడా చూసారా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. సో ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఉల్లి కారాన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, అక్కడక్కడ ఇలా చిన్న ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది మీ ఇష్ట ప్రకారం మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ప్రాసెస్ని చూపిస్తాను. నూనెని మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా ఎందుకని చెప్తున్నానంటే నేను ఇంతకుముందు చేసిన పాలకూర ఉల్లికారం రెసిపీలో చాలా కామెంట్స్ వచ్చాయి నూనెని ఎక్కువగా వేశారని. నేను ఆల్రెడీ మీతో చెప్పానండి, పాలకూర ఉల్లికారాన్ని నేను 2-3 రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం నూనె ఎక్కువగా వేసుకున్నాను అనమాట. మీరు జస్ట్ ప్రాసెస్ని చూసి మీకు ఎంత కావాలో అంత నూనె వేసుకోండి. నూనె వేసుకున్నారు అని కామెంట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఇవి 4 కలిపేసి 1 టీ స్పూన్, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, ఆ ఉల్లికారాన్ని కూడా వేసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తోటకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా 1 టమోటా వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉల్లికారాన్ని, టమోటాని ఈ రెండింటిని వేసేసుకొని
లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం టమోటా చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. మనకి ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మీరు ఈ ఉల్లికారాన్ని ఎంత బాగా వేయించుకుంటారో మీకు తోటకూర ఉల్లికారం అనేది అంత టేస్టీగా కుదురుతుందనమాట. అందుకని కొంచెం ఓపికతో లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. సో ఒక 3-4 నిమిషాలకి ఉల్లికారం చక్కగా వేగిపోయి టమోటా ముక్కలు కూడా చూసారా ఇలా మెత్తబడి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న ఈ తోటకూర మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇలా తోటకూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి తోటకూర చూస్తానికి ఎక్కువగా అనిపిస్తుంది కదా, ఇది మనకి వేగే కొద్దీ చాలా తక్కువగా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ తోటకూర అనేది చక్కగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 4-5 నిమిషాలకి ఇది చక్కగా ఉడికిపోతుంది. అయితే 4-5 నిమిషాలు అలా వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఈ ఆకుని బాగా మగ్గించుకోవాలి. సో మొత్తానికి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి తోటకూర చక్కగా మగ్గిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు ఒక తోటకూర కాడని తీసి చూసారంటే మీకు ఇది వేగిందా లేదా అని చక్కగా అర్థమైపోతుంది. చూసారా ఇలా మెత్తగా వేగిపోవాలన్నమాట. ఈ విధంగా తోటకూర ఉల్లికారంలో నూనె సపరేట్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కానీ లేదంటే కారం సరిపోకపోతే కొద్దిగా కారాన్ని కానీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తోటకూర ఉల్లికారాన్ని వేడివేడిగా చపాతీలో కానీ రైస్లో కానీ ఒక్కసారి తిని చూడండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. 100% నేను గ్యారంటీ. అలాగే ముందే చెప్పాను కదా, మీకు ఎంత కావాలంటే అంత నూనె వేసుకోండి. జస్ట్ ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.